శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థాన కమిటీ తరఫు నుంచి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ బ్రహ్మోత్సవాలు ముఖ్యంగా జరగడానికి మన గ్రామ ప్రధాన దాతల సహకారంతో ఈరోజు మనం బ్రహ్మోత్సవాలను నిన్న కళ్యాణోత్సవం జరుపుకున్నాం. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం ఇట్లా చాలా అద్భుతంగా జరిగింది. గౌరవనీయులు పడాల వెంకటేశ్వర రామచంద్ర అన్న గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఇట్లా బాగా జరిగింది. వారికి ఇట్లా ఆలయ కమిటీ తరఫు నుంచి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఫ్యామిలీలో పిస్తా ఫుడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మన రఫీక్ సార్ గారికి ప్రసాదాలు అందించినారు. వారికి దేవాలయ కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మన రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వేదికగా అలంకరించిన మన రామాంజనేయ అన్నగారికి మరియు అలాగే దేవస్థానం కమిటీ చైర్మన్ కంఠం లక్ష్మీ అన్నగారికి, అలాగే పంజాల వెంకటేష్ గౌడ్ మాజీ ఎంపీటీసీ గారికి మరియు పంజాల సత్యయ్య గౌడ్ గారికి, అలాగే దయానందాచారి గారికి, కాసుల వెంకటేష్ అన్న గారికి, అచ్చయ్య గారికి, అలాగే మరియు మల్లగారి శ్రీలన్న గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేవాలయ కమిటీ నుంచి మనం జాతర ఎందుకు చేస్తాం, అసలు జాతర అంటే ఏంటి, జాతర ఎందుకు చేస్తామంటే దేవుణ్ణి ఒక నిర్దిష్ట సమయంలో పూజించి ఆ రోజు పూజించడమే జాతరగా జరుపుకుంటాం. జాతర ఏంటంటే మన సంసార జీవితాలలో అలసిపోయి సొలిసిపోయి ఉన్న జీవితాలను ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండాలని ఆనాటి పెద్దలు మనకు అసలు పూర్వకాలం నుంచి జాతరను నిర్వహిస్తున్నారు. జాతర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సంసార జీవితంలో ఒక 3 రోజులు సంతోషం ఉండాలని చెప్పేసి జాతర నిర్వహిస్తున్నారు. అలాగే మరి ఈరోజు ఇంత పెద్దగా జరుగుతున్నది కాబట్టి ఒకసారి దాతల పేర్లు ప్రకటించుకుంటూ వారు ఏం చేసిరో వారిని తెలియజేస్తాను. అలాగే వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొకసారి బీబీ నగర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ 2 సీజన్ 2లో నిజంగా అది అద్భుతమైన క్రికెట్. వారందరికీ సహకరించిన వారందరికీ రామాంజనేయ గారికి, గోలిగుండి రెడ్డి గారికి, మరి అలాగే శ్యామ్ సుందర్ అన్న గారికి, మల్లగారి శ్రీనన్న గారికి, అలాగే నరేందర్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు చేస్తున్నాం. ఈ క్రికెట్ పోటీలు ఆడడం వల్ల ఏంటంటే సోదరభావం తెలుస్తుంది, శారీరక ఉల్లాసంగా ఉంటారు, మరి అలాగే స్నేహబంధాలు ఏర్పడతాయి. కాబట్టి క్రికెట్ ఉద్దేశించి వారు నిర్వహించినారు. చాలా చక్కటి కార్యక్రమము. ఆయన అప్రిషియేట్ చేస్తున్నాం. వీళ్ళందరికీ ఆర్గనైజర్స్ వాళ్ళ కమిటీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవనీయులు మాజీ ఎంపీటీసీ గారు నరేందర్ రెడ్డి గారు వేదికను అలంకరించాల్సిన మనం చేస్తున్నాం. మన దగ్గర చేరి మనం క్రికెట్ ఆడి మన బీబీ నగర్ యొక్క ఐక్యత చాటాలనే విధంగా బీబీ నగర్ ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కావున దానికి సహకరించిన దాతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సహకరించిన దాతల పేర్లు పంజాల రామాంజనేయ గౌడ్ గారు మరియు పివి శ్యామ్ సుందర్రావు గారు, గోలి పింగళరెడ్డి గారు, అలాగే మల్లగారి శ్రీనివాస్ గారు, అలాగే గోలి నరేందర్ రెడ్డి గారు. మాకు ఫైనల్ రోజు లంచ్ స్పాన్సర్ బై అడగానే ఇచ్చిన ఎండి అక్బర్ గారు మరియు కాసుల రఘునందన్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా ఇంట 2 నెలలుగా నిలిచి మా అందరికీ సహకరించిన బీబీ నగర్ యువత కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా BPL 2 2 నెలలుగా కష్టపడి ఆడి మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా రెండ్ల శ్రీనివాస్ అన్న గారు వారికి వచ్చి స్టేజ్ మీద తీసుకోవాలని మన ఈ యొక్క మన సిరీస్ని మన వెంకన్న మాజీ ఎంపీటీసీ గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రోగ్రాం వచ్చిన ప్రజలకు అని స్టేజ్ పై ఉన్న
నాయకులకు బీబీఆర్ గ్రామ ప్రజలందరికీ నా యొక్క విజయపూర్వక నమస్కారములు. ఈ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు సంవత్సరం మనం పునఃప్రతిష్ఠ చేసిన రామాంజనేయ గౌడ్ గారికి కనీసము ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి కూడా రామాంజనేయ గుడికి ఆర్థిక సహాయం చేస్తున్నాడు. మరియు రామాంజనేయ కాక పింగళరెడ్డి మన శ్యామసుందరరావు గారు ప్రతి సంవత్సరం ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి కూడా అన్నదాన కార్యక్రమం చేసుకుంటూ అందరికి ఎంతమంది వచ్చినప్పుడు అప్పుడు 500 మంది వచ్చారు, ఇప్పుడు 4-5 మందికి వచ్చినా కూడా ఆయన కూడా అన్నదాన కార్యక్రమం చాలా మంచి చేస్తున్నాడు. దీనికి సహకరించి నవీన్ గారు కూడా వచ్చేసారి ఇంకా జనం పెరుగుతుంది కాబట్టి దీనికి కూడా ఎక్కువ సదుపాయం చేయాలని కోరుకుంటూ, అట్లే ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు ప్రతి సంవత్సరం గుడి కట్టే నుంచి పునఃప్రతిష్ఠ చేసినప్పటి నుంచి బీవీనార్కు రామయ్యన్న, పింగళరెడ్డి, శ్యామసుందరరావు వీళ్ళైతే ముఖ్య అతిథిగా ఉండుకుంటూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం ఇప్పటివరకు చేసుకున్నందుకు నాకు ఎంతో సంతోషకరము. బీవీనార్ ప్రజలు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. ఇక ముందు కూడా సహాయ సహకారాలు ఈ గుడికి ఎప్పటికీ రామయ్యయ్య, పింగళరెడ్డి, శ్యామసుందరరావు ఎప్పుడుంటే ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం జయప్రదం చేసుకున్నాము. అందుకు సహకరించిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు, నమస్కారం. మరియు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక కింద ఉన్నటువంటి చిన్నలకు పెద్దలకు పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, దాదాపుగా మన గుడి ఒక 300 సంవత్సరాల క్రితం చరిత్ర గలటువంటి గుడి. ఈ గుడిని గతంలో రాజుల నాటి గుడిని తర్వాత రామజన్న గారు ముందుపడి ఈ గుడిని మళ్ళీ యథావిధి అట్లా స్థాపించడం జరిగింది. ఈ బీబీనగర్లో గుడి, మన బీబీనగర్ అనే గ్రామము, బీబీనగర్ అనే పేరు ఉట్టక ముందు నుంచి కూడా ఈ గుడి ఉన్నది. అంటే బీబీనగర్ మొదట్లో మన ఊరు పేరు భవానీనగర్ ఉన్నప్పటి నుంచి గుడి జమానా నుంచి ఉన్నది. ఈ భవానీనగర్లో ఉన్నటువంటి మన గుడి దినదిన అభివృద్ధి చెందుతూ దీనికి ప్రజలందరూ కూడా, నాయకులందరూ కూడా, యువకులందరూ కూడా సహకారాలతోటి ఈరోజు దినదిన అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా యూత్కు, యువజన సంఘాల నాయకులకు, యువకులకు మాత్రం నేను ఒక చిన్న విన్నపం చేస్తున్నా. మీరు కూడా భవిష్యత్తులో అంటే ముందు ఈ గుడిని అనుకోండి, ఈ ఊరిని అనుకోండి, దినదిన అభివృద్ధి చెందనీకి మీరందరూ కూడా కృషి చేయాలి. భవిష్యత్తులో కూడా మీరు రాజకీయాలకు కూడా రావాలి. మంచికి చెడుకు విషయాలు తెలుసుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి చెందడానికి మీ వంతు సహకారం తప్పకుండా యువకులందరూ కూడా పూనుకొని చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ గుడి ఇంతగానో మనం డెవలప్ చేసుకున్నందుకు ముఖ్యంగా రామజన్న గారికి మరియు టంటం లక్ష్మణ గారికి గుడి చైర్మన్ నుండి కూడా ఈ గుడిని వారి సొంత డబ్బులతోటి రోజు ఖర్చు పెట్టుకుంటూ, అంటే దాదాపుగా నెల వచ్చేసరికి 20-30 వేలు చైర్మన్ గారి జేబు నుండి ఖర్చు పెట్టుకొని ఈ గుడిని డెవలప్ చేస్తున్నారు. ఇంకా కూడా భవిష్యత్తులో ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న. గోలి నరేందర్ రెడ్డి అన్నగారిని ముందుగా బీబీనగర్ అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ పంజాబ్ రామాంజనేయ గౌడ్ గారికి, అదేవిధంగా శ్రీ వేణుగోపాల స్వామి గుడి చైర్మన్ కంఠం లక్ష్మయ్య గారికి, మలగారి సీనన్నకు, పంజాల పెండయ్య గారికి, పంజాల సత్యయ్య గారికి, దయానందచారి గారికి, అచ్చయ్యకు, శాస్త్రి వెంకటేష్ గారికి, నరసింహకు, వెంకటేష్ గారికి, సురేష్ గౌడ్ గారికి మరియు బీబీనగర్ యూపీఎల్ టీమ్ ఆర్గనైజర్స్, అదేవిధంగా మన గోపాలస్వామి గుడికి ఈ జాతర జరుపుకోవడానికి నిధులు సమకూర్చిన పెద్దలందరికీ మరియు అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం పెడుతున్నటువంటి శ్యామసుందర అన్న గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ గుడి గత 8-9 సంవత్సరాల క్రితం పునర్నిర్మించుకోవడం జరిగింది. పూర్వపరంతో ఈ గుడి కట్టుకోవడం జరిగింది. అప్పటి నుండి చూసుకుంటే ఇప్పటి వరకు పెద్ద పెయింటింగ్ అవన్నీ పోవడం వల్ల ఇబ్బందికరంగా ఉండి గుడి కళ కనిపిస్తలేదని చెప్పి ముందుండి మన చైర్మన్ గారు
బంజారా వెంకన్న గారు ఈసారి కంపల్సరీ పెయింటింగ్స్ వేయాలి, ఎంత ఖర్చు అయినా సరే మనం ముందుడు చేపిద్దామని చెప్పి దృఢ నిశ్చయంతో మన గుడికి పెయింటింగ్ అంత పెద్ద మొత్తంలో వేయడం అంటే మామూలు విషయం కాదు, పెద్ద బడ్జెట్తో చేసుకున్నది. ఏదైనా సరే అని చెప్పి ధైర్యం చేసి మా లక్ష్మణ్ గారు చేసి ముందుకు తీసుకుపోయి మంచి అరేంజ్మెంట్స్ చేయించి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా ఆహ్లాదకరంగా కార్యక్రమాలకు కూడా ఏర్పాటు చేయించి ప్రజలందరికీ సౌకర్యాలు కల్పించిన మా గుడి కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా పోలీసు వారికి, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ వర్షం వచ్చినట్టున్నది. ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకు ధన్యవాదాలు. బ్రహ్మోత్సవాలకు ఇచ్చేసినటువంటి భక్తుల గారికి, మరియు సురేష్ గౌడ్ గారికి, మరియు నరేందర్ రెడ్డి గారికి, దయానంద గారికి, మనకి ముఖ్యులు ఈ గుడి పునర్నిర్మాణంలో ముందుండి నడిపినటువంటి మన రాజకీయ గురువు మన భీమీనగర్కు పెద్ద దిక్కు అయినటువంటి మన పంజాల రామాంజనేయులన్న గారికి, మరియు తొంటంల ఎంపీపీ, మాజీ ఎంపీపీ తొంటం లక్ష్మణ గారికి, పంజాల వెంకన్న గారికి, సత్తన్న గారికి, వెంకటేష్ గారికి, వెంకన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా బృందానికి, పోలీస్ బృందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. 300 సంవత్సరాలు కలిగినటువంటి రాతి కట్టడంతో ఉన్నటువంటి గుడిని, శిథిలావస్థలో ఉన్నటువంటి గుడిని సుమారు ₹1 కోటి వెచ్చించి ముందు నడిచి మన రామాంజన గారు మరియు పింగళరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో గుడిని ఒక 5 సంవత్సరాలు నిర్మించి ప్రతి బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా బీబీనగర్కి సాంప్రదాయబద్ధంగా నడుస్తున్నటువంటి ఈ గుడికి 4 రోజులు జరిగే బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. వారికి అనుగుణంగా అన్ని సౌకర్యాలను కల్పిస్తూ ఈ గుడి నది బొడ్డులో ఉన్నది బీబీనగర్కి. ఈ గుడికి ఎంతో మహత్యం ఉన్నది. ఈ గుడికి ఎంతమంది భక్తులు వచ్చినా కూడా నిరంతరంగా రోజు పూజ, దీపదైక నైవేద్యాలు జరుగుతున్నాయి. ఈ గుడిని అందరూ భక్తులు పాల్గొంచుకోవాలని కోరుకుంటున్నాము. ముందు అన్నదానం చేస్తున్నటువంటి శ్యామ్ సుందర్ గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అతను రాకపోయినా అతని అనుచర వర్గం నుంచి అన్నదాన కార్యక్రమం పెడుతూ సుమారుగా నేను 3,000 మందికి 3 కింటాల బియ్యం పైన పెట్టుబడి పెట్టి వాళ్ళు చేస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ గుడిని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు పంజాల రామాంజనేయులు గారికి, అదేవిధంగా శ్రీవిశేఖ్ గారికి, మాజీ ఎంపీటీసీ నరేందర్ గారికి, మాజీ ఎంపీటీసీ పంజాల వెంకటేష్ గారికి, సింగిల్ విండో డైరెక్టర్ సత్తన్న గారికి, పుట్ట వెంకటేశ్వర గారికి, నరసింహ గారికి, కాసుల వెంకటేశ్వర గారికి, అక్షయ్ గారికి, దయానందాచారికి, అదేవిధంగా సురేష్ గౌడ్ గారికి, సభను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు చెప్పినటువంటి మనోళ్ళు ముందు చెప్పినటువంటి మాటలు అది వాస్తవము. గుడి ఎన్నో రోజుల నుంచి శిథిలాల ఉన్నది. వేణుగోపాల స్వామి గత 300 సంవత్సరాల పేరు కలిగిన శ్రీమాన్ వేణుగోపాల స్వామి ఆ రోజు రామాంజనేయులు దృష్టికి తీసుకొచ్చి ఈ గుడిని నేను జాతర చేస్తాను, ఈ గుడిని కూడా కొత్త గుడి కడతామని ఆ రోజు అందరి ముందు అభయం తీసుకొని ఎన్ని కష్టాలు అడ్డంకులైనా ఆ గుడిని పూర్తిగా 1 సంవత్సరంలోనే నిర్మించి, కొత్తగా గుడిని నిర్మించి ఆ వేణుగోపాల స్వామి కూడా ఆయనకు ఆరోగ్యాలు బలాన్నిచ్చి ఆ గుడిని తొందరగా తయారు చేయడం జరిగింది. ఆయన చెప్తే కూడా దాతలు, ప్రతి ఒక్క దాతలు కూడా అందరూ సహకరించారు. లక్షల రూపాయలు సహకరించారు. ఆ గుడి తొందరగా తయారైంది. గత 8 సంవత్సరాల కింద గుడి తయారైంది వాస్తవము. కానీ నన్ను పోయిన 2024 మా పెద్దలందరి సహకారంతో అన్నారు గుడి చైర్మన్గా ఉండు, దీనికి కొంతమంది డైరెక్టర్ పెట్టుకోడు, మేము ముందు మేము ఎంత ఉండి నడిపిస్తాము, మా సహకారం లేదు నువ్వు ఏం చేయవు, మా సహకారం ఉంటుందని రామాంజనేయులు, అదేవిధంగా నరేందర్ రెడ్డి, వెంటయ్య ముఖ్యమైన పెద్దలందరూ మమ్మల్ని ముందుంచి పనిచేసారు. కానీ దీనికి సహకరించిన పెద్దలు రామాంజనేయులు, పింగళరెడ్డి,
మిగతా సభ్యులు చాలామంది సహకరించి ముందుకు తీసుకుపోతారు. ఆ స్వామి కూడా మేము కలరేసింది కాదు, ఆ స్వామి వేణుగోపాల స్వామి మాతో చేయించుకున్నాడు, చేసిండు, అందరి సహకారంతో చేసినాము. అది నేను ఒక్కటి చేసిన పని కాదు, కానీ నన్ను ముందు పని చేయించారు. దానికి అందరు దాతలు ఇచ్చారు. ఆ దాతల పేరు ఇప్పుడు చదువుతా ఒక్కొక్కరి పేరు. ఎంఎస్ కంపెనీ ఆయన కెమికల్ ఫ్యాక్టరీ 3 లక్షలు ఇచ్చారు. పడమటి సోమవారం కంపెనీ ఆయన అది కెమికల్ ఫ్యాక్టరీ 1 లక్ష రూపాయలు ఇచ్చిండు. గోలి పింగల్ రెడ్డి 1,50,000 ఇచ్చిండు. పంజాల రామాంజనేయ గౌడు 1,50,000 ఇచ్చిండు. గోలి పింగల్ రెడ్డి 1,50,000. తర్వాత పోతే శ్యామ్ సుందరరావు ప్రతి సంవత్సరం భోజనం పెట్టేది. అదేవిధంగా ఈరోజు కూడా భోజనాలు ఏర్పాటు చేసి, కాకుండా పబ్లిక్ ఎక్కువ వచ్చేది. పోయిన సంవత్సరం కంటే పబ్లిక్ ఎక్కువ వచ్చారు, కొంచెం అటు ఇటు అయింది. లాస్ట్ కూడా మళ్ళీ 50 కిలోలు ఉండిరు, అక్కడక్కడికి సరిపోయింది. అదేవిధంగా గోలి నరేందర్ రెడ్డి 20,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత నవీన్ సనాతి నవీన్ 1 లక్ష రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా మన మాజీ సర్పంచ్ వాళ్ళ భర్త అయినటువంటి శ్రీను 1 సంవత్సరం 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడు. లేదు, 1 సంవత్సరం పువ్వులు కరెక్ట్ వస్తలేవు. స్వామివారికి అలంకార పురుషుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేణుగోపాల స్వామి, రుక్మి సత్యభామ తోటి కూడినటువంటి వేణుగోపాల స్వామి. అది అలంకారంగా నేను 1 సంవత్సరం 1 లక్ష రూపాయలు కాదు, 1,20,000 1,30,000 రూపాయలు అవుతుంది. నేను మళ్ళీ ఇదే జాతర వరకు స్వామివారికి పువ్వులు వేపిస్తానని ఆయన మాట ఇచ్చిండు. అదేవిధంగా చైర్మన్గా చేసుకుంటా కూడా ఈ 1 సంవత్సరం మొత్తం వాళ్ళకు ప్రతి నెల 20,000 రూపాయలు జీతాలు ఇచ్చుకున్నా కూడా ఇప్పటి వరకు నడిపించుకొచ్చినాం. అటో ఇటో నన్ను కూడా గుర్తు నువ్వు చైర్మన్ ఉన్నావు కాబట్టి నన్ను 3 లక్షల రూపాయలు ఇవ్వన్నారు. నేను 3 లక్షల రూపాయలు ఇస్తాను కూడా సరే అని చెప్పిన. మా అందరి సహకారంతో ముఖ్యం ఫస్ట్ రామాంజనేయులు గుడికి కాగానే నేను మాట్లాడతా కంపెనీ ఆయనతో అన్నారు. అది వాస్తవంగా కొట్టాడు చేసి ఎంకన్నా కూడా చాలా టైట్ చేసి ఆ 3 లక్షల రూపాయలు ఇస్తేనే కొంచెం అది అటు కరెక్ట్ అయింది. మీ అందరి సహకారంతో, నా ఒక్కరిదే కాదు, మీ అందరి పెద్దల సహకారంతో ఈరోజు వేణుగోపాల చాలా అపూర్వమైన గుడిగా తీర్చిదిద్దుకున్న స్వామి. ఆ స్వామి వాళ్ళందరితో చేపిస్తుంది కాబట్టి ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఆ స్వామికి అందరూ మీరు మేము యువకులు పెద్దలు అందరూ సహకరించి దాన్ని ముందుకు తీసుకుపోదామని కూడా. ఇప్పుడు వేణుగోపాల స్వామి వాస్తవానికి ప్రతి నెల 25,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ స్టేటు 10,000 రూపాయలు నెలకు 12,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి ఇంకా నెలకు 15,000 వస్తుంది. 15,000 రూపాయలు పంతులకు అలా కూర్చేటువంటి ఆ లేడీకి ఆమె కూడా ఇద్దరు కలిసి 15,000 రూపాయలు వస్తుంది. అవి కూడా మరి మన రామాంజనేయులు మరి ఏం మాట్లాడతాడో అది కూడా మనకు గుడి కూడా డబ్బులు 1 రూపాయి కూడా లేదు. గుడి కూడా డబ్బులు మనిషి ద్వారా అందో ఇందో చేసి బ్యాంకులు వేసి ఓ 20 లక్షలు 30 లక్షల రూపాయలు బ్యాంకులు వేస్తే ఆ డబ్బులతోనే ధూప దీప నైవేద్యం కూడా చేయొచ్చు. స్వామివారికి కూడా ఇన్ని పసలు ఉన్నవాడిని కూడా వేణుగోపాల స్వామి ఏ చేయమని వచ్చినా ఎవరు వచ్చినా మనం ఇవాళ ఇంట్లో పోతాం, చిరకాలం ఉండాలని స్వామివారిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై గోపాల స్వామి. ఈరోజు శ్రీరామనవమి వేణుగోపాల స్వామి జాతర దాదాపు ఒక 4-5 తరాలు మన ఊళ్ళే ఆనవాయితీగా ఎప్పుడు కూడా వేణుగోపాల స్వామికి బయట జనాల దగ్గర చందా చేసి జాతర కార్యక్రమాలు ఇప్పుడు ఒక 100-200 మనం చూసుకుంటాం. నేను 40 ఏళ్ళ చెప్తున్నా ఇదే కార్యక్రమం ఉన్నది కాబట్టి దానికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని అప్పుడు ఆ మిసెస్ సర్పంచ్ ఉన్నప్పుడు వేణుగోపాల స్వామి ఉగాది పండుగ వచ్చింది. ఉగాది పండుగ రాగానే ఆ రోజు సాయంత్రం 5 గంటలకు
రాజకీయాలక రకరకాల వాదనలు ఇన్నాక ఒకటే అన్న సరే ఏందయ్యా ఎప్పటికేముంది ఈ గుడి కట్టే తీర్థం దీన్ని లెక్కేద్దా చేద్దాం పట్టండి చేద్దాం పట్టండి బీవీ నగర్ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఇవాళ గుడిని ఈ విధంగా తయారు చేసడం జరిగింది. బీవీ నగర్ ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా చంద అడిగితే రామదార నువ్వు అడిగినాక నేను ఇయ్యనా, రామదార నువ్వు అడిగితే నేను ఇయ్యనా, నువ్వు అడిగితే నేను ఇయ్యనా అని ప్రతి ఒక్కరు 50,000 లక్ష దాదాపు 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేయడం జరిగింది. ఈరోజు బాగుంది ఉగాది పండుగ వెళ్ళాలి అన్నాడు కూర్చుంటే చైర్మన్ ఉత్తర కమిటీ చైర్మన్ రావయ్యా నిజంగా చైర్మన్ చేస్తా బరాబర్ చైర్మన్ సమర్థుడు. ఎందుకంటే మొన్న రోజు వచ్చింది ఏను పింగారెడ్డి ఊరి పెద్దలందరం అందరం ఉన్నారు, అందుబాటులో ఉన్న వాళ్ళు ఉన్నారు, 10-20 మంది మా ఎమ్మెల్యే గారు వచ్చిపోయినాక అది ఎట్లా మరి జాతర 7 లక్షల రూపాయలు కలదు కాబట్టి 4-5 లక్షలు ఖర్చు కాబట్టి జాతర ఖర్చు కావాలంటే 12-13 లక్షలు కావాలి. ఇది ఏ విధంగా అయితే అవుతుంది ఎట్లా అని లక్ష్మయ్య గారు అమ్మా నేను చేయలేదు తమ్మి, నువ్వు కంపెనీకి ఫోన్ చేసినట్టువి ఇస్తానే ఇయ్యకపోయా నేను ఏం చేయాలి అంటే నువ్వేం తొందరపడకయా, నువ్వు బాధపడకయా, నీ మీద రూపాయి పడకుండా మేము ఉన్నామయ్యా అని పింగళరెడ్డి అన్న. మరి ఏం చేద్దాం, మరి ఏం చేసినా ఒడికి ఇవ్వకుండా మన ఊరు మనం కాపాడాలి, ఇన్ని ఖర్చు పెట్టుకుంటూ వచ్చినాం ఇప్పుడు వెనుక పోయేది ఏంటి అనే ఉద్దేశంతో అన్న నువ్వు ఏమైనా 1,50,000 నువ్వు అన్న 1,50,000 నేను ఇస్తాను, లక్ష్మయ్య నువ్వు చైర్మన్ అయినా నువ్వు 3 లక్షలు పెట్టుకోవా, 6 లక్షలు అయితే అయినాయి జాతర అయిపోతుంది. కలర్లు అంటున్నావు 4-5 లక్షల కలర్ అయిపోతుంది. 1,000 ఇయ్యలేని పక్షంలో కంపెనీ ఇయ్యలేని పక్షంలో దానికి సరైన బుద్ధి చెప్పి సరైన వనరులు తయారు చేపించి నీ మీద ఇబ్బంది పడకుండా చేస్తామని నాకు చెప్పుకోవడం జరిగింది. నిజంగా కూడా వేణుగోపాల స్వామి దాదాపు 100 సంది కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు కాసులు అయ్యండి 5 రూపాయలు 10 రూపాయలు ఉండి వసూలు చేసినప్పుడు కూడా జాతర జరిగింది. ఇవాళ 1,00,000 రూపాయలు పెట్టుకుంటూ వస్తున్నాను నేను. దాదాపు 20,000 సార్లు నేను చేసిన ఏ జాతరకు వచ్చినా 4-5 లక్షలు కాసి వచ్చినా వేణుగోపాల స్వామి ఎన్నడూ అప్పు తీసుకురాలేదు, అప్పు మీద పడకుండా చేస్తున్నాయా అది మాత్రం నిజం. లక్ష్మీకి ఎంత ధైర్యం వచ్చిందంటే కళ్యాణం అయితే రోజు 3 లక్షల రూపాయలు ఇస్తున్నా ఫోన్ చేస్తాను అన్నాడు. అయితే ధైర్యం వచ్చింది, ఆయన నీ మీద పడిపోతుండే ఈ వండేకి వచ్చింది. ఊరికే ఎన్ని రోజులైనా ఈ విధంగా ఉంటే బాగుండని మన గ్రామంలో ఏ పార్టీలకు ఖచ్చితంగా గుడి ఏ విధంగా అయిందో దీనికి ఒక 30-40 లక్షల రూపాయలు కలెక్షన్ చేసే కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుందని నా ఆలోచన. దానికి చైర్మన్గా నేను ఉత్తర కమిటీ చైర్మన్ కావు, నేను చైర్మన్గానే చేసే బాధ్యత మేము తీసుకుంటాం. దీనికి ఒక గ్రామంలో ఉన్న అన్ని పార్టీ వాళ్ళ నాయకులని ఆ రోజు అన్ని పార్టీ వాళ్ళ నుంచి సహకరించబడింది. ఇప్పుడు కూడా ఆ గుడి కావాలంటే దానికి సాహిత్యంగా డబ్బు రూపంగా వనరు చేస్తేనే దానికి ఉన్నది. దానికి ఏదో మా దేవుని మాట్లాడలేము, 7 రూపాయలు కూడా దానికి 1000 రూపాయలు వచ్చేది లేదు. ముఖ్యంగా దాంట్లో చూస్తే అందులో ఆ అయ్యవారు ఉన్నాడు పాపం, 5,000 రూపాయలు ఇస్తే ఆయన ఈ కుటుంబం కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. చాలా ఇబ్బందులు ఉన్నది. ఆ 2 ఆడపిల్లలు ఆయనకి వెళ్ళాలి సంసారం 5,000తో ఈ రోజులలో ఏ ఒక్కరు కూడా తెలియదు. ఆ రోజు పూజ చేస్తారు, ఆడ రోజు పూజ చేస్తారు, ఏదైనా రోజుకు 500-200 వస్తుందంటే ఏ ఒక్క 500 రాదు 200 కూడా రాదు. రోజు పూజలు పోతుంటే పునస్కారాలు పోతుంటే జనం పైసలు వస్తాయంట, అది కూడా వచ్చే సోర్సు లేదంట. నోమ్నాడే ఊరే పొల్లినాడే ఒక్కన్నట్టు శ్రీరామనాయ కళ్యాణం అయినాడే ప్రజలు కనబడతాయి పంతుల దగ్గర, కానీ తెల్లాడితే ప్రజలు కనబడాయి. కాబట్టి దానికి ఈ కమిటీ మీరందరూ ఉన్న చైర్మన్గా కానీ ఇప్పుడు రోడ్డు వేదిక మీద ఉన్న మన నరేందర్ రెడ్డి కానీ మల్లగారి సీని కానీ పోయినసారి కూడా గుడికి కూడా 1,50,000 రూపాయలు ఇచ్చారు, 1,00,000 రూపాయలు ఇచ్చారు, అందరు ఇచ్చారు అందరు. కాబట్టి ఇప్పుడు దీనికి సొల్యూషన్ పెద్ద ఇది ఏం లేదు. లక్ష్మయ్య ఉన్నాడు, పింగళరెడ్డి ఉన్నాడు, నరేందర్ రెడ్డి ఉన్నాడు, మల్లగారి సీన్ ఉన్నాడు. ఈ టేబుల్ మీద 5 మంది ఉన్నాం. అలా నేను కూడా ఒక సభ్యునే. 100 మందిని దగ్గర తీసుకుని 100 మందిని సెలెక్షన్ చేయరు, మనిషికి 20 మందిని సెలెక్షన్ చేయరు.
ఒక్కొక్కరికి 25,000 రూపాయలు చొప్పున వసూలు చేసి 25 లక్షలు దాని మీద డిపాజిట్ చేసే కార్యక్రమం చేస్తే పెద్దగా ప్రతి సంవత్సరం లక్షలు అడిగితే ఇవ్వాల్సిన అవసరం ఇవ్వలేదు. ఇవాళ వచ్చిందా నేను 150,000 మీద పడుతున్నాను. ఒక్క జాతరకు 150,000 రూపాయలు ఒకే జాతరకు ఒకే కార్యక్రమం ఒక్కొక్క మంచి ఇవ్వాలంటే ఎంత ఇబ్బంది. కాబట్టి నేను చైర్మన్గా మీకు ఉన్నందుకు నాకు 20 మందికి నేను 20 మంది దగ్గర పైసలు వసూలు చేసి 5 లక్షల రూపాయలు నీకు నెల రోజు 2 నెలల లోపల నీకు వసూలు చేసి ఇచ్చే బాధ్యత కూడా నేను ఈ సభాముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. వేణుగోపాల స్వామికి వనరు లేదు కాబట్టి మనం ఈ కార్యక్రమం చేయాలి. పింగారెడ్డి కూడా నేను చెప్పిన అయ్యా రాజకీయాలు ఈ రకంగా ఉన్నప్పుడు ఏ పార్టీ ఉన్నా మనం ఒకటే పార్టీ ఉన్నాం కాబట్టి నీకు 20 మంది చేసుకుంటే పెద్ద లెక్క కాదు. నరేందర్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ వేదిక మీద, మలగారి సింగ్ ఉన్నాడు వేదిక మీద, లక్ష్మయ్య ఉన్నాడు వేదిక మీద, 5 అయిపోయినాం. ఇంకా దీనికి కావాల్సిన అవసరం ఏంటి? పెద్ద ఇష్యూ కాదు కదా. కాబట్టి 5 లక్షలు 25 లక్షల రూపాయలు ఇస్తే మన మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఈ వేణుగోపాల స్వామి అయిపోతే మళ్ళా శివాలయం ఉంది మనకు. ఆడ వనరు లేదు, అమ్మవారి గురువులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం బోనాల పండుగ చేస్తాం. ఏడొచ్చున్నా ఏం సున్నమేసే కలర్లు సున్నమేసే లేవు. గుళ్ళు అన్ని మంచిగా కట్టించిన నాకు శాతగా గారికి గుళ్ళు కట్టించడం జరిగింది, కానీ గుళ్ళు మెయింటైన్ చేసే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ఆ గుళ్ళకు ఏదైనా వనరులు చేసుకొని వనరు కల్పించవలసిన బాధ్యత మనం ఉన్నాం. భగవంతుడు మన కార్తీక్ ఒకనాడు మనం ఎదుగుతుంటే ఏమి లేని కుటుంబంలో ఉన్నోళ్ళం ఇవాళ నిమ్మలంగా ఉన్న కుటుంబంలో ఉన్నాం. ఊరికి పంచొచ్చడం మన శాతనే సాయం చేయాలి చేద్దాం అలానే ఆలోచన మాకున్నది. దాన్ని కూడా గుళ్ళ పేరు మీద కూడా దానికి ఏక వనరులు తయారు చేసే కార్యక్రమాలు చేద్దాం. నువ్వు దీనికి ఇంట్రెస్ట్గా లోకల్ మీరు 24 గంటలు ఉంటారు కాబట్టి ఏదంటే మీరు నరేందర్ రెడ్డి కానీ మల్లగారి సింగ్ కానీ లక్ష్మయ్య కానీ వేదిక మీద కూర్చున్న వాళ్ళు ప్రజలే మేమే ఈ నలుగురేనా మేము లేము అని మీరు అనుకోకూడదు. మీరు 25,000 సభ్యులు ప్రతి ఒక్కరు ఉంటారు, అలా ఉండరు అనేది కాదు. ఒక సిస్టంగా పోతే పని అవుతుంది అన్న ఆలోచనతోటి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం వేణుగోపాల స్వామి గుడి మనకి ఎప్పుడైనా బ్రహ్మోత్సవాలు బాగా అవుతున్నాయి. నాకున్న ఒక కోరిక, దీనికి వనరు వేణుగోపాల స్వామి గుడికి చుట్టూ స్థలం లేదు. భోజనాలు కావాలంటే నేను ఇబ్బంది అయింది. మనకు రమణారావు పంతులు ఉన్నాడు, వాళ్ళది మన గుడికి ఆ రోజు ఇక్కడ వాడుకొని ఇచ్చినట్టే నీకు ఇంత ఇబ్బంది కూడా కాకపోతే అది ఏదైనా ఉండి గ్రామంలో కూర్చొని ఆ అయ్యవాళ్ళని ఏదన్నా వనరుండి దానికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఇవ్వగలిగే పరిస్థితి ఉంటే జాతర రోజు కళ్యాణం రోజు 1,000-2,000 మంది ఈజీగా కూర్చొని భోజనాలు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అది ఒక్కసారి కమిటీగా మీరు కూర్చొని నీకు మంచి పేరు వస్తుంది. అయ్యా రామందేలు ఎప్పుడైనా గుడి కట్టించిన రామందేల గుడి కట్టించు నేను గుడి కట్టించే బాగానే ఉంది, కానీ నువ్వేంది నేను వచ్చినప్పుడు చైర్మన్ అయితే దేశాన్ని పేరు తెచ్చుకోవాలని నేను ఈ లక్ష్మయ్య గారికి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలు వేణుగోపాల స్వామి చైర్మన్ లక్ష్మయ్య గారికి, మాజీ సర్పంచ్ సీను గారికి, నరేందర్ రెడ్డి ఎంపీడీసీ గారికి మాజీ, అదేవిధంగా దయానందచారి గారు, సురేష్ గారు మాజీ ఎంపీడీసీ, వెంకటేష్ గారు, సత్తన్న గారు, వెంకటేష్ గారు, నరసింహ సత్నయ్య అందరికీ, ముఖ్యంగా ఇప్పటిదాకా ప్రజలు వచ్చిన యువకులు బీబీ నగర్ మొత్తం మూలకున్న యువకులు అందరూ కలిసి ఒక బ్యాచ్ 2 నెలల నాటి స్టార్ట్ చేసిరా. మంచి కార్యక్రమం చేశారు. ఎవరికొకరు పరిచయాలు లేకుండా పరిచయ వేదికగా చేసి మంచి 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 హృదయం మంచి మనసుతో చేశారు. చాలా సంతోషం. గెలిచిన వాళ్ళకు గెలవలకు మళ్ళీ వచ్చిన గెలిచిన వాళ్ళకు కూడా మీరందరూ ఆర్గనైజ్ చేసిన మరి ఆర్గనైజర్స్కు మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరికీ నమస్కారం చెప్తూ, బీబీనగర్ ప్రజలకు మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్తూ, నేను ఈ మాట మీద మా 20 మంది సభ్యులని నేను లక్ష్మయ్య గారికి ఉపజెప్పే బాధ్యత నేను తీసుకుంటా. పింగళరెడ్డి కూడా తీసుకుంటాడు, పింగళరెడ్డి తీసుకోవడం అనే ఆలోచన 1% లేదు. ఈ వేదిక మీద ఇప్పుడు